ఎర్రచందనం స్మగ్లింగ్ దందా ఆగడం లేదు. శేషాచలం అడవుల నుంచి చెన్నై బెంగళూరు జాతీయ రహదారి ద్వారా తరలిపోతోంది. కర్ణాటకకు కూర్తవేటు దూరంలో ఉన్న గ్రామాలను స్మగ్లర్లు స్టాక్ పాయింట్లుగా పెట్టుకున్నారు. అక్కడి నుంచి యథేచ్ఛగా విదేశాలకు తరలిస్తున్నారు. భాస్కర్ రెడ్డి అనే ఇంటర్నేషనల్ స్మగ్లర్ కనుసన్నల్లో దందా నడుస్తోందని అంటున్నారు పోలీసులు. రెడ్ శాండిల్ స్మగ్లర్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు కాస్త స్తబ్దుగా ఉన్న ఎర్రచందనం దందా మళ్లీ చిగురు తొడిగింది. ఇటీవల బైరెడ్డిపల్లి మండలం ఆలపల్లి కొత్తూరు సమీపంలోని దండుకుంట పొలాల వద్ద ఓ ఇంట్లో 144 ఎర్రచందనం దుంగలను పలమనేరు ఫారెస్ట్ అధికారులు సీజ్ చేశారు. తాజాగా దుంగలు పట్టుబడిన గ్రామం కర్ణాటక రాష్ట్రానికి కూతవేటు దూరంలో ఉంది. శేషాచలం నుంచి హొస్కోటే సమీపంలోని కట్టిగేనహళ్లికి ఎన్నో ఏళ్లుగా చెన్నై బెంగళూరు జాతీయ రహదారి మీదుగానే ఎర్రచందనం అక్రమ రవాణా అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన స్మగ్లర్లు ఏపీ సరిహద్దులోని ఆలపల్లి ప్రాంతాన్ని స్టాక్ పాయింట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. హైవే నుంచి ఈ గ్రామం చాలా దగ్గరలో ఉంది. ఇక నుంచి కర్ణాటకలోని చల్లహళ్లి, బైప్పల్లి, కగ్గనహళ్లిల మీదుగా హైవేలో ఎలాంటి టోల్గేట్లు లేకుండా హొస్కోటేకు అడ్డదారులున్నాయి. దీంతో ఇక నుంచి దుంగలను కర్ణాటకలోని కట్టెగెనహళ్లికి తరలిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా శేషాచలం అడవుల నుంచి అక్రమంగా తరలుతున్న ఎర్రచందనం కర్ణాటకలోని హొస్కోటే సమీపంలోని కట్టిగెనహళ్లికి చేరుతోంది. ఈ గ్రామం ఎర్రచందనం స్మగ్లింగ్కు పేరుగాంచింది. ఆ గ్రామానికి చెందిన వసీం ఖాన్, నదీం ఖాన్ అంతర్జాతీయ ఎర్ర స్మగ్లర్లుగా పేరు పొందారు. వీరి అండతో గ్రామస్తులు 2 దశాబ్దాలుగా ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాను వృత్తిగా చేసుకున్నారు. మొత్తంగా గ్రామంలో 20 మంది స్మగ్లర్లుండగా వీరిలో 6 అంతర్జాతీయ ఎర్రచందనం డాన్లుగా ఉన్నారు. ఈ గ్రామానికి కొత్త వ్యక్తులు వెళ్లి తిరిగి రావడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఖాకీ చొక్కా కనబడితే అంతే సంగతులు. ఒక్కో గ్యాంగ్లో 100 మంది దాకా ప్రైవేట్ సైన్యాన్ని నిర్వహిస్తున్నారంటే వారి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. గ్రామ పొలిమేరల్లోని కోళ్ల ఫారాలు, వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ఇళ్లనే ఎర్రచందనం గోడౌన్లుగా మార్చేసుకున్నారు. ఇప్పటికే ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులపై పలుమార్లు దాడులు జరిగాయి. ఇక తాజాగా పట్టుబడిన ఎర్రచందనం దుంగలు A1 గ్రేడ్ అని చెబుతున్నారు పోలీసులు. వీటిని జపాన్, చైనా దేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. కట్టెగెనహళ్లిలో గ్రేడింగ్ చేశాక మంగళూరు సముద్ర తీరం నుంచి తీసుకెళ్లి అక్కడి నుంచి స్టీమర్ల ద్వారా తరలిస్తుంటారు. స్టీమర్లలోని ఖాళీ ప్రదేశాల్లో దుంగలను దుబాయ్కు తరలిస్తున్నట్లు గతంలో పలమనేరు పోలీసులకు పట్టుబడ్డ నాజర్ ఖాన్ తెలిపాడు. ఈ స్మగ్లింగ్లో కొంతమంది కన్నడ పోలీసులతో పాటు పోర్ట్ సిబ్బంది, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సిబ్బంది కూడా భాగస్వాములేనని గతంలో పోలీసుల విచారణలో తేలింది. అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ అంతా తోడు దొంగలే అన్నమాట. మరోవైపు ఆలపల్లి సమీపంలోని దండుకుంట వద్ద ఎర్రచందనం పట్టుకుంటుండగా అక్కడే ప్రధాన నిందితుడు భాస్కర్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. కానీ అతన్ని పోలీసులు పట్టుకోలేదు. ఆ సమయంలో పక్కనే పొలంలో ఉన్న భాస్కర్ రెడ్డి తన ప్రియురాలితో కలిసి కారులో పరారైనట్టు తెలుస్తోంది. నిజానికి భాస్కర్ రెడ్డి బెంగళూరులో జేసీబీ డ్రైవర్గా పనిచేసేవాడు. కానీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ డాన్గా ఎదిగాడు. అలాంటి వ్యక్తిని పోలీసులు ఎందుకు వదిలేశారనేది $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. ఏదేమైనా ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఈ కొత్త పుష్పాలు, కనిపించని పుష్పాలను ఎలా పట్టుకుంటారో వేచి చూడాలి.